చెప్పు. కవిత 3 రోజులుగా కాలేజీకి రాలేదు. టీ చెప్పరా? టీ అక్కడ చెప్పరా? ఏ పాండు 3 టీలు తీసుకురా. సరే ఇప్పుడు చెప్పు. కవిత 3 రోజులుగా కాలేజీకి రావట్లేదురా. అది మనకు తెలిసిందేగా. ఫీలింగ్సా? స్కూల్కి వెళ్ళి చూద్దాంలే మావా. మ్యాటర్ ఏంటో చెప్పరా? నేను నా లవ్ ని కవితకి చెప్పేశాను రా, కానీ తను ఇంకా... ఏంట్రా నువ్వనేది? కవితకి నీ లవ్ గురించి చెప్పావు. తను 3 రోజులుగా కాలేజీకి రాలేదు. ఇన్ని సమస్యల మధ్య ఈ టీ తాగాలంటరా? వద్దు, టీ వద్దు. రేయ్, కవిత ఏమంది? నాన్న అంది. నాన్న? నాన్న? రేయ్, మా నాన్న నేను వాప్ప అని పిలుస్తాను రా. వెళ్ళి ఆయన రాబ్బా అంటే మళ్ళీ వచ్చి కూర్చోడు. వెళ్ళరా నాయనా అని చెప్తాను. థ్యాంక్స్ బ్రో. అవును, మీరు తిరుపతి? నేను కార్తీక్, వీడు మెల్విన్, వీడు నో. నేను పేర్లు అడగల, ఊర్లు అడిగా. మరి మీదే ఊరు? నాది తిరుపతి పక్కన. తిరుపతిలో ఎక్కడన్నా? నెల్లూరు. నెల్లూరు అని విజయవాడలో తాగుతున్నారంటే? ఆ సోకం తట్టుకోలాగా మందు తొందరగా లాగించేసి. బామ్మర్ది సోకం, మీకు సోకం. సో అండ్ సో మన మధ్య ఎందుకు ఈ సోకం? కవిత అక్క 3 రోజుల నుంచి కాలేజీకి రాలేదంట. కవిత మీ అక్క? కాదు కాదు కాదు. యు లవ్? హౌ? సేమ్ టు యు. థ్యాంక్ యూ. సూపర్. నమస్కారం. గ్రేట్. మనం జీవితంలో గెలిచి అన్ని సంపాదించుకున్నాక మన ఆశపడ్డ అమ్మాయి లేకుంటే ఏమీ లేనట్టే. అదే టైంలో మన దగ్గర ఏమీ లేకున్నా ఆశపడ్డ అమ్మాయి మనతో ఉంటే చాలు. ఈ ప్రపంచమే మన అరిచేతిలో. కరెక్టా? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు? ఓహో, మీరు? నేను సూళ్ళూరుపేట వెళ్ళాలి. ఓ పని చేయండి, నన్ను హాస్టల్ డ్రాప్ చేసి మీరు సూళ్ళూరుపేట వెళ్ళండి. ఓకే. వచ్చేసాం. ఆయన దిగమని చెప్పు. ఆయన దిగమనరా. ఆయన హాస్టల్లో దిగిపోయాడుగా. హాస్టల్లో దిగాడంట. మరి మనం ఎందుకు ఎక్కడికి వచ్చాం? మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? తెలియట్లేదే. తెలీదంటరా. తెలియట్లేదా? నాన్నరా. నాన్న కరెక్ట్ గా చెప్పాడు రా వీడు. గుడ్ బాయ్. రే కవితరా. నాన్నరా. నువ్వు గుడ్ బాయ్. అలాగేనమ్మా. నాన్న, మా నాన్న కూడా చూశాడ్రా. మాల్కి వెళ్దాం మామా. కెమెరా నాన్న వచ్చేసావా పాపా? అయ్యో, వాడన్నీ నాతో చెప్పేస్తాడమ్మా. నువ్వేదో తిట్టావని 2 రోజుల మించి మొహం మార్చుకొని తిరుగుతున్నాడు. అదొక కారణం అంకుల్ వాడికి. కెమెరా కవిత దగ్గరికి రావలేదు. రండి సార్, రండి రండి. హాయ్. కూర్చోటంలో కూడా ఒక పద్ధతి లేదు. కూర్చోవాలా పోవాలా? రే కూర్చున్నావు కదా, మళ్ళీ కూర్చోవాలా పోవాలంటావేంటి నోట్లోంచెత్తి? నాన్న, నిన్న నైట్ బస్ స్టాండ్ లో... ఏంట్రా నాన్న? అంకుల్ రాత్రి తాగిలా చేశాడు. అందరూ చూస్తున్నారు. రాత్రి ఊరంతా చూసిందిగా. ఇప్పుడు ఏమంటావు? ఏమనాలి కార్తీక్, ఏమనాలి? రాత్రి చూశానుగా, ఇంతకు మించి ఏమనాలి? అంతా మీరిచ్చే చనువే అంకుల్. కవిత, నువ్వు ఊరికి అరవకు. చూడండి నాన్న, నేనేదో రోజు తాగేసి రోడ్డు మీద పడిపోతున్నట్టు. ఓ, ఈ ఐడియా కూడా ఉందా? నిన్న మీ నాన్న నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ అవ్వాలని కొని తెచ్చిన కెమెరాతో తీసిన మొట్టమొదటి ఫోటో నువ్వు తాగి పడున్నదే. నీకెందుకు నా కెమెరా? దాన్ని అమ్మేసి తాగే. ఇంతకు ఇప్పుడు నువ్వేమంటావు?
అర్థం కాదు కార్తీక్, నీకిప్పుడు ఏది అర్థం కాదు. అర్థం కానక్కర్లేదు కూడా. మీ నాన్న ఏమనుకుంటారో నీకు అర్థం కాదు, ఈ ఊరేమనుకుంటోందో నీకు అర్థం కాదు, ఈనాళ్ళు నేనేమనుకుంటున్నానో నీకు అర్థం కాదు. పోరా, నేను బయలుదేరుతాను అంకుల్. వెళ్ళరా వెళ్ళు, దాన్ని అమ్మి తాగేసి సంతోషంగా ఉండు. ఇక మీదటైనా చదువుకోరా. ఏటీఎం కి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసి తీసుకురా. సారీ. ఎంత హ్యాపీగా ఉందో. ఏంట్రా ఏం వాగేవరా? యుఎస్ ట్రిప్ ఎలా ఉంది డాక్టర్? అరే ఏముంది డాక్టర్, 20 గంటలు ఫ్లైట్లో జర్నీ చేసి వచ్చేటప్పటికి చాలా బోర్ కొట్టేసింది. ఇంకా అందులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది చెప్పండి. లుఫ్తాన్సా 7 PM. సార్, అమెరికా నుంచి ఇండియా రావడానికి ఎంత టైం పడుతుంది? 20 గంటలు పడుతుంది సార్. కదా మేడం? శ్రీరామ్ 7 గంటలకు లుఫ్తాన్సా అంటే కృష్ణమూర్తి చనిపోయిన 12 గంటలకు శ్రీరామ్ ఇండియాకు వచ్చేశాడు. సార్, ఇది రమణ DNA రిపోర్ట్ ఈజ్ మ్యాచింగ్ విత్ ఐ. బాడీ ఎక్కడుంది? రమణ కాల్ డీటెయిల్స్ వచ్చాయి సార్. ఆఖరి నంబర్ చూడు. ఆఖరి నంబర్ అంటే రమణ చావటానికి ముందు సేమ్ డేట్లో వచ్చింది సార్. ఓకే. మార్చి 5th. ఈ అంబులెన్స్ డ్రైవరు, ఆటో డ్రైవరు పోలీసుల చేతికి దొరకముందే నాకు కావాలి. అవును సార్. సార్, సిగ్నల్ బాగోలేదు, వెనక్కి వెళ్ళిపోదామా? సార్, ఇల్లు తెరిచే ఉంది, ఇంట్లో ఎవ్వరూ లేరు. చూడండి, గిన్నెలో పాలు కాచి ఎక్కడికో వెళ్ళిపోయారు. సార్, ఇతనే సార్ అంబులెన్స్ డ్రైవర్. నేను ఇప్పుడు పంపించిన నెంబర్ని ట్రాక్ చేసి ఇమీడియట్గా షేర్ చేయి. ఇమ్మీడియట్. మార్చ్ 5. మనం ఇప్పుడు వెతికే నెంబర్లోనే వాడుంటాడు. ఈ మొత్తం కేసులో యాక్టివేట్లో ఉన్నది ఒక్క నంబరే. దీన్ని పట్టుకుంటేనే నిజం తెలుస్తుంది. ఏదో నంబర్ ఒకసారి చెప్పు. 98841 07544. సార్, ఏ లొకేషన్లో ఉంది? వెయిట్. సూళ్ళూరులో ఎవరయ్యా ఇన్ఛార్జ్? సత్య సార్. ఈ అడ్రస్ నోట్ చేసుకో. ఒమేగా గోడౌన్, సూళ్ళూరు. ఆ సత్యాన్ని ఈ గోడౌన్కి వెళ్ళమని చెప్పు. ఓకే సార్. సూలూరు ఒమేగా గోడౌన్. కొంచెం ముందుకు లెఫ్ట్.
సార్ పోలీస్. ఈ కార్ లైట్లన్నీ లోపలికి